ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తాను అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన బి చంద్రశేఖర్కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డీసీసీ బ్యాంకు సీఈఓ శంకర్ నాయక్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, నల్గొండ తహసీల్దార్ పరశురాం, ఈ జిల్లా మేనేజర్ దుర్గారావు, కలెక్టర్ కార్యాలయ విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్ సీసీలు ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, పలువురు మీడియా ప్రతినిధులు తదితరులు పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. సార్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. DCC bank అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లా ప్రజలకి అట్లాగే నల్గొండ జిల్లా ప్రాంత వాస్తవ్యులందరికీ కూడా నమస్కారం. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్గా నియమించబడ్డాను. సో ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అన్నీ కూడా అర్హులైనటువంటి అందరికీ కృషి చేసే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటాం.